జీహెచ్ఎంసీలో రోజురోజుకు అవినీతి వెలుగులోకి వస్తోందంటున్నారు ఏసీబీ అధికారులు. 3 కార్పొరేషన్ల విభజన సమయంలో జరిగిన పనులు, అనుమతులు, బిల్లుల జారీపై ఏసీబీ, విజిలెన్స్ విభాగాలు ఒకేసారి నిఘా పెట్టాయి. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాల్లో జరిగిన అక్రమాలపై ఫోకస్ పెట్టారు అధికారులు. ఇప్పటికే బడంగ్పేట సర్కిల్లో డిప్యూటీ కమిషనర్తో పాటు 10 మందిని సస్పెండ్ చేశారు. జీహెచ్ఎంసీలో జరిగిన అవినీతి అక్రమాలను బయటకు తీస్తున్నారు ఏసీబీ, విజిలెన్స్ అధికారులు. 3 కార్పొరేషన్ల విభజనకు ముందు ఉన్న 6 నెలల కాలం ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు కీలకంగా మారింది. ఈ సమయంలో అనుమతులు, పనుల మంజూరు, బిల్లుల క్లియరెన్స్ స్పీడ్ గా చేసినట్లు విజిలెన్స్ గుర్తించింది. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అనుమతులు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ, అదనపు అంతస్తుల పర్మిషన్లో భారీగా నిబంధనలు ఉల్లంఘించారని అనుమానిస్తున్నారు. బడంగ్పేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సరస్వతి పెద్ద పనులను చిన్న భాగాలుగా విభజించి టెండర్ ప్రక్రియను తప్పించారని విజిలెన్స్ గుర్తించింది. 1 కోటి రూపాయల విలువైన పనిని 10 భాగాలుగా విభజించి ఒకే రోజులో ఆమోదాలు ఇవ్వడం తీవ్రంగా పరిగణించారు అధికారులు. కార్పొరేషన్ పాలక మండలి అనుమతి లేకుండా, స్పెషల్ ఆఫీసర్ అనుమతి లేకుండా పనులు కేటాయించడం నిబంధనలను ఉల్లంఘించారని తెలిపారు. బడంగ్పేటలో 121 కోట్ల రూపాయల పనుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు అధికారులు. ఇంజనీరింగ్ విభాగంలో ఆన్లైన్ టెండర్ల బదులు ఆఫ్లైన్లో పిలిచారని గుర్తించారు అధికారులు. పని పూర్తి కాకముందే బిల్లులు క్లియర్ చేశారని తెలిపారు. పాత పనులనే కొత్తగా చేసి మళ్లీ బిల్లులు తీసుకున్న కేసులు కూడా బయటపడుతున్నాయి. ఇప్పటికే శేర్లింగంపల్లి, కుకట్పల్లి, హయత్ నగర్, ఎల్బీ నగర్ సర్కిళ్లలో ఏసీబీ, విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. విభజన సమయంలో క్లియర్ చేసిన ఫైళ్లు, బిల్డింగ్ పర్మిషన్లు, బిల్లుల రికార్డులు, మెజర్మెంట్ బుక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులకు, ప్రైవేటు వ్యక్తులకు మధ్య అనుమానాస్పద లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మేము విజిలెన్స్ డిపార్ట్మెంట్ జీహెచ్ఎంసీ వచ్చి ఇక్కడ ఎంక్వైరీకి వచ్చినాము. కొద్ది శానిటేషన్ వర్క్లోను దీంట్లో అక్రమాలు జరిగినాయని చెప్పేసి మాకు వచ్చిన సమాచారం మేరకు వచ్చినాము. రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. ఎస్సీ గారు, మేము, మా విజిలెన్స్ సిబ్బంది అంతా కలిసి చేస్తున్నాము. శానిటేషన్ ఉన్నాయి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, వర్క్స్ కంప్లీట్ అయినాయి, కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని టెండర్ కంప్లీట్ అయినాయి, వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి. బిలో 1 lakh ఉన్నాయి, అబోవ్ 1 lakh ఉన్నాయి. వీటన్నిటిని కూడా వెరిఫై చేస్తాం. దీంట్లో ఏం అక్రమాలు జరిగినాయి అనేది డీటెయిల్ రిపోర్టు కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాం. శానిటేషన్ విభాగంలో బిల్లుల దందా, ఫేక్ రికార్డులపై విచారణ జరుగుతోంది. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియలోనూ అవకతవకలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బల్దియాలో ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ విజిలెన్స్ వింగ్ తో విచారణ చేయిస్తారు. వారి నుంచి రిపోర్టు తెప్పించుకుని అధికారులపై చర్యలు తీసుకుంటారు. అయితే ఇప్పుడు జరిగే ఎంక్వైరీలో మాత్రం జీహెచ్ఎంసీ విజిలెన్స్ వింగ్ కాకుండా స్టేట్ విజిలెన్స్ వింగ్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు.